ఈ అమ్మాయి స్టోరీ విన్నాక నాకైతే వాంతికొచ్చింది. ఇంత దరిద్రమైన అమ్మాయిలు కూడా ఉంటారా? ఇంత దారుణంగా దిగజారుతారా? అనిపిచ్చింది. ఈ అమ్మాయికైతే వయసుతో సంబంధం లేదు. 70 ఏండ్ల ముసలోళ్ళతో, 60 ఏండ్ల ముసలోళ్ళతో ఎవరితో పడితే వాళ్ళతో ఫిజికల్‌గా కలుస్తది. ఒక్కొక్కసారయితే వాళ్ళతో నైట్ అంతా గూడా ఉంటది. ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది. ఈ అమ్మాయి వయసొచ్చేసి 25 సంవత్సరాలు మాత్రమే. ఈ అమ్మాయికి పెళ్లి గూడా కాలేదు. వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ మొత్తము చాలా మిడిల్ క్లాస్. అయినా సరే ఈ అమ్మాయి ఇంత దారుణంగా ఎందుకు దిగజారింది? ఎందుకు ఫిజికల్‌గా వయసుతో సంబంధం లేకుండా అందరితో ఎందుకు ఫిజికల్‌గా కలుస్తుంది? అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ అమ్మాయి చేసింది ముమ్మాటికి తప్పు అన్నవాళ్ళు బ్లూ కలర్ హార్ట్ సింబల్ ఇవ్వండి. అలాగే అంకుల్ చేసింది తప్పు అన్నవాళ్ళు ఆహ్, బ్లాక్ కలరు హార్ట్ సింబల్ ఇవ్వండి. అసలు ఏం జరిగింది అంటే, ఈ అమ్మాయి వాళ్ళది చాలా మిడిల్ క్లాస్ అన్నమాట. అంటే ఈ అమ్మాయి కోరికలు మాత్రము ఒక రేంజ్‌లో అంటే మొత్తము రిచ్ వాళ్ళు ఎలా ఉంటారో అలాంటి రేంజ్‌లో ఆలోచిస్తారనమాట. ఏంటంటే ఈ అమ్మాయి బాగా ఫుల్లుగా పబ్‌కెళ్ళాలి, ఫుల్లుగా తాగాలి, ఇష్టం వచ్చినట్టుగా అంటే డ్రెస్సులేసుకోవాలి, నేను మోడల్‌గా ఉండాలి, ఒక రేంజ్‌లో ఉండాలి, రిచ్‌గా కనిపించాలి అనే థాట్‌లో ఉండేదన్నమాట ఈ అమ్మాయి. ఎప్పుడు చూసినా అదే ఆలోచనలో ఉండేది. అంటే అందరిని చూసి అలవాటయిందా, మళ్ళా ఈ ఫోన్‌లల్ల కానీ, సినిమాలల్ల కానీ చూసి అలవాటయిందో, ఎలా అలవాటయిందో తెలీదు కానీ రిచ్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి అనేసి ఈమె అయితే ఒక గోల్‌గా పెట్టుకుంది. సరే అంత గోల్‌గా పెట్టుకున్నప్పుడు కష్టం చేసి అలాగే కష్టపడి సంపాదించి అలా ఉండాలి. ఆమెకెలా ఉండాలనిపించిందో ఆ కోరికలన్నీ నెరవేర్చుకోవాలి. కానీ ఈమెకు ఎక్కడ దారి దొరకలేక ఏం చేసిందంటే ఈజీ మనీకనేది అలవాటు పడిపోయింది. ఈజీ మనీకి అలవాటు పడి ఎలా ఈజీగా డబ్బులు సంపాదించాలి, ఎలా నేను రిచ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, నేను గూడా పొట్టి పొట్టి బట్టలేసుకొని క్లబ్‌లకెళ్ళి ఫుల్లుగా తాగేసి, డాన్సులు చేసేసి, ఇష్టం వచ్చినట్టు తిరగాలి, ఇష్టం వచ్చిన డ్రెస్ ఏసుకోవాలి అనేసి ఈమె అన్నీ ఆలోచించి ఈ మార్గం ఎంచుకుందనమాట. ఇది చాలా పవిత్రమైన మార్గం కాబట్టి ఈ మార్గంలోకి దిగింది. ఈజీ మనీ ఎలా రావాలి? తొందరగా ఈజీగా ఎలా రావాలి అని చెప్పి ఆలోచించి ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా ఎక్కువ ఈమేందంటే టార్గెట్ ముసలి వాళ్ళనే చేస్తది. ముసలి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తదంటే అంటే ముసలి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తారు. ఈ అమ్మాయి వయసొచ్చేసి కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. చూడ్డానికి గూడా బావుంటుంది. తెల్లగా ఉంటుంది. బానే ఉంటుంది కాబట్టి ఏందంటే తొందర అట్రాక్ట్ అయ్యి అడిగినంత డబ్బిస్తారు అని చెప్పేసి ఎక్కువ ముసలోళ్ళ పైన ఫోకస్ చేసి మరి ఎక్కడ దొరుకుతారో మరి ఈ ముసలి వాళ్ళకి గూడా మరి మన్మల్ని ఎత్తుకొని ఆడించే వయసులో ఇలాంటి కోరికలేంటో నాకు అర్థం కాలేదు. అయితే ఈమెకేడ దొరుకుతారో ఏమో వాళ్ళని పటాయించి, వాళ్ళని పట్టుకొని, వాళ్ళతో అంటే ఫిజికల్‌గా మరి వాళ్ళని ఎలా బోల్త కొడతదో మరి ఏంటో ముసలోళ్ళు ఎలా బోల్త పడతారో తెలీదు కానీ, మళ్ళా ఆమె గూడా ఎవరిని పడితే వాళ్ళని కాదు, ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి కాదు. ఈమెకొక రేంజ్ ఉందనమాట. ఎవరి దగ్గరికెళ్ళాలా అనేది గూడా ఒక రేంజ్‌లో ఉందనమాట. అది గూడా డిసైడ్ అయిపోయింది. ఎట్లా అంటే బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి పోతేనే ఈమెకెక్కువ డబ్బొస్తది కాబట్టి, మంచిగా డబ్బున్న పర్సన్స్‌ని చూసుకుంటది. చూసుకొని వాళ్ళతో మాట్లాడుతది. మరి వాళ్ళని ఎలా బోల్తా కొడతదో తెలీదు. ఇంకా ముసలోళ్ళతో ఫిజికల్‌గా కలుస్తది. ఒక్కొక్కసారి వాళ్ళతో నైట్ గూడా గడిపిన రోజులున్నాయంట. అయితే ఈమె అలా గడిపేసి వాళ్ళతో వచ్చిన డబ్బులు తెచ్చుకొని అంటే వాళ్ళతో ఫిజికల్‌గా కలుస్తుంది. వచ్చిన డబ్బులు తీసుకొచ్చుకొని ఈమె కోరికలేవైతే ఉన్నాయో అవన్నీ ఎంజాయ్ చేస్తదనమాట. విచ్చలవిడిగా తిరుగుతది. అడిగేవాళ్ళు లేరంటే ఈమెకు ఫ్యామిలీ ఉంది. ఒక ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ పద్ధతిగానే ఉంటారు. ఒక తమ్ముడున్నాడు. అలాగే ఒక చెల్లి గూడా ఉంది. ఈమెనే పెద్దది. అలాగే వాళ్ళ అమ్మ, నాన్న మిడిల్ క్లాస్ అనమాట. వాళ్ళు కష్టం చేసుకొని బ్రతికేవాళ్ళు. ఈమేందంటే నేను చదువుకుంటాను, నాకని కొన్ని గోల్స్ ఉన్నాయి, నేను సాధించాలి అది ఇది అని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గర గొడవ పడి బయటకొచ్చేసిందనమాట. ఇలాంటి పనికిమాలిన పనులు చేసి, ఇలాంటి దరిద్రం పనులు చేయడానికి ఆమె బయటకొచ్చేసింది. వచ్చేసి ఒక్కతే అంటే సింగిల్‌గానే ఉంటుంది. సింగిల్‌గా రూమ్ తీసుకొని ఇలాంటి దరిద్రమైన పనులన్నీ చేస్తూ ఉంటుంది.
ఇంకా ముసలోళ్ళని కొన్ని సార్లయితే ఈమె రూమ్‌కే తీసుకొచ్చుకుంటది. ఈమె రూమ్‌కే తీసుకొచ్చుకొని ఉంటుంది. ఆ ముసలి వాళ్ళు రావడము, ఈమెతో ఫిజికల్‌గా కలవడము, డబ్బులివ్వడం, పోవడం. ఈమెకున్న కోరికలన్నీ వాళ్ళిచ్చిన డబ్బులతో తీర్చేసుకోవడం. నిజంగా ఈమెకు లేని అలవాటు గూడా లేదు. డ్రింక్ చేస్తది, విచ్చలవిడిగా తిరుగుతది. నైటు అనేది, పగలనేది పబ్బులక దానికి, దీనికి. ఇంకా ఈమెది ఇదే లైఫ్ అనుకుంటుందేమో కొన్ని రోజులు పోతే. అంటే ఇప్పుడు మాత్రం బావుంది కాబట్టి ఓకే. కొన్ని రోజుల తర్వాత ఈమెకంటే ఒక వయసు వస్తుంది. వచ్చినంక ఎవరు చూసుకుంటారు? ఏంటి? ఇది ఏది ఆలోచించకుండా ఏందంటే ఇప్పుడు నేను విచ్చలవిడిగా ఎంజాయ్ చేయాలి. నాకు డబ్బు కావాలి. నేను ఎంజాయ్ చేయాలి. నాకు ఫ్యామిలీ అవసరం లేదు. నాకు ఎవ్వరు అవసరం లేదు అని చెప్పేసి ఏందంటే ఈమె ఏందంటే ఎట్లా అంటే ఇప్పుడు వయసున్నప్పుడే ఎంజాయ్ చేయాలి. వయసయిపోయినంక ఎంజాయ్ చేయలేము. పెళ్ళిళ్ళైతే ఎంజాయ్ చేయలేము అని చెప్పేసి ఈ మార్గాన్ని ఎంచుకొని ఇంక వయసుతో సంబంధం లేకుండా ఎవరితో పడితే వాళ్ళతోటికి వెళ్ళడం, ఎవరితో పడితే వాళ్ళతో ఉండడము, ఎవరితో పడితే వాళ్ళతో ఫిజికల్‌గా కలవడము, వచ్చిన డబ్బంతా ఇంక విచ్చలవిడిగా ఇంక అన్నీ ఖర్చు పెట్టేస్తది. ఈమె దాచుతుందా ఏమన్నా మంచి పని చేస్తుందంటే అది కూడా లేదు. కొంతమందిని అనొద్దు కానీ కొంతమంది కుటుంబాన్ని పోషించుకోవడానికి, పిల్లలను పోషించుకోవడానికి, పిల్లల్ని చదివిపించుకోవడానికి కొంతమంది ఇలాంటి పనులు చేస్తారు. అలాంటి వాళ్ళని తప్పు అని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి మార్గం లేక పిల్లలని బ్రతికించుకోవాలి. కనీసం పిల్లలకు 3 పూటలు అన్నం పెట్టాలి అని చెప్పేసి వాళ్ళేం చేస్తుంటారంటే ఇలాంటి పనులు చేస్తుంటారు. కొంతమంది అమ్మాయిలు ఇట్లా డ్రింక్‌కి అలవాటు పడి, విచ్చలవిడికి అలవాటు పడి మంచి లైఫ్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అదే జీవితం అనుకోని ఏం చేస్తారంటే ఇలాంటి మార్గాలు ఎంచుకుంటారన్నమాట. ఇలాంటి వాళ్ళనేమన్నాను. నిజంగా ఈ అమ్మాయి చేసింది ముమ్మాటికి తప్పు అన్నవాళ్ళు బ్లూ సింబల్, హార్ట్ సింబల్ ఇవ్వండి. అలాగే వీళ్ళతోకొచ్చే అంకుల్ గూడా అంకుల్‌ది తప్పా? లేదంటే ఈ అమ్మాయి తప్పా? అంకుల్ వాళ్ళది తప్పు. ముసలి వాళ్ళకన్నా కనీసం ఉండాలి గదా! మన్మరాళ్ళ వయసుతో ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? మన్మళ్ళతో ఆడుకునే వయసులో ఇలా అంటే కూతురు వయసు అయితుందనుకోండి. అలాంటి వాళ్ళతో ఇలా ఫిజికల్‌గా కలవడం ఎంతవరకు రైట్ అంటారు? ఈ ముసలి వాళ్ళది తప్పు అనుకునే వాళ్ళు ఏం చేయండంటే బ్లాక్ కలర్ హార్ట్ సింబల్ ఉంటది గదా! హార్ట్ సింబల్ ఇవ్వండి. ఈ వీడియోకైతే మీరైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అబ్బా! లైక్ చేస్తేనే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. రీచ్ అవుతేనే ఇలాంటి దరిద్రం పని చేసేవాళ్ళు కూడా ఉన్నారు అనిపిస్తుంది. ఏంటంటే ఈ అమ్మాయి ఇలాంటి పనులు చేస్తది. మరి ఈ అమ్మాయికి ఫ్యామిలీ వాళ్ళకు తెలిస్తే ఆ అమ్మాయి ఫ్యామిలీ ఏమైపోతది? పరువు ఏమైపోతది? ఇదేమి ఆలోచించట్లేదు. ఈ అమ్మాయి ఏందంటే పరువు గురించి సంబంధం లేదు. ఈ అమ్మాయికి కావాల్సిందల్లా ఒకటే, నేను ఎంజాయ్ చేయాలి. నాకు ఎంజాయ్ కావాలి. ఈ మత్తులోనే ఉంది. ఈ అమ్మాయికి పెళ్లి మీద కూడా ఇంట్రెస్ట్ లేదనమాట. పెళ్ళిళ్ళు చేసుకొని భర్తకు సేవలు చేయడం, అత్తమామలకు సేవలు చేయడం, ఈ లైఫ్ నాకొద్దు అని చెప్పేసి ఈ మార్గాన్ని ఎంచుకుంది. నిజంగా తల్లిదండ్రులు కని, పెంచి పెద్దగా చేస్తే ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే తల్లిదండ్రులకు తెలిస్తే ఏమన్నా తట్టుకోగలుగుతారా? వాళ్ళ మనసు అంటే ఎంత గాయపడుతుంది. తల్లిదండ్రులను ఎందుకు బాధ పెడతారో, ఎందుకు ఇంత దారుణంగా దిగజారుతారో అస్సలు అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి అయితే మరీ దారుణము. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టొద్దు. ఇలాంటి వాళ్ళని కేస్ పెట్టి పోలీస్ స్టేషన్‌లో ఏస్తే అప్పుడు బుద్ధొస్తుంది. నిజంగా ఏదంటే ఇలాంటి వాళ్ళు ఇంకా తయారవుతున్నారు తప్పిస్తే తగ్గట్లేదనమాట. ఈ అమ్మాయి ఇట్లే చేసి అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమ్ గూడా వచ్చింది. హెల్త్ ప్రాబ్లమ్ వస్తే ఎవ్వరు చూసుకునే నాథుడు లేడు. ఇప్పుడు ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో, ఎవరైతే వయసుతో సంబంధం లేకుండా డబ్బుకు కకృతి పడి, డబ్బుకు ఆశపడి ఎవరెవరితో అయితే ఈమె ఫిజికల్‌గా కలిసిందో వాళ్ళందరొచ్చి మీకు చూపిస్తారా? వాళ్ళందరొచ్చి మీకు న్యాయమయ్యే వరకు హాస్పిటల్ చుట్టూ తిప్పుతారా? ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడాలి? కన్న తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు పాపం కన్న పాపానికి ఈమెకి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మళ్ళా ఆళ్ళ తల్లిదండ్రుల దగ్గరికెళ్ళింది. సిగ్గు లేకుండా ఎళ్తే ఆ తల్లిదండ్రులు మళ్ళా ఏంటి, ఏమైందో తెలీక పాపం కష్టం చేసిందో, దేనికి ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందో సడెన్‌గా అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపిస్తే జరిగిందంతా మీ అమ్మాయి ఇట్లా చేసింది. దానివల్లనే ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్తే, ఆ తల్లిదండ్రులైతే గుండెలు బాదుకొని ఏడ్చారు. "నువ్విదేనా నీ బ్రతుకు? నువ్వు ఇట్లా బ్రతుకుతామనే బయటికెళ్ళావా? నువ్వేంది మంచిగా కష్టపడతాను అది ఇది అని చెప్పి బయటికెళ్ళేసి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని" ఆ తల్లిదండ్రులు మస్తు ఏడ్చిర్రు. నిజంగా తల్లిదండ్రులు కని, పెంచి పెద్దగా చేస్తే వాళ్ళని మంచిగా చూసుకోకున్నా పర్వాలేదు కానీ ఏడిపించకుండా ఉంటే సరిపోతుంది. ఇంత దారుణంగా చేస్తే ఏ తల్లిదండ్రులైనా తట్టుకుంటారు చెప్పండి. ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పియడానికి వీళ్ళు
మళ్ళీ అప్పులు తీసుకురావాల్సొస్తుంది. ఎందుకంటే ఈమె చేసిన దరిద్రం పనికి అన్ని డబ్బులొచ్చిన డబ్బులన్నీ ఈమె విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడమే. ఒక రూపాయి గూడా ఈమె దగ్గర పెట్టుకోలేదు. అంతా ఖర్చు పెట్టడమే చేసేసింది. మళ్ళా ఆ తల్లిదండ్రులు పాపం అప్పు తెచ్చి మరీ ఈమెకు ట్రీట్మెంట్ ఇప్పిచ్చారు. ఎవరికైనా బయట తెలిస్తే ఈ పలాని వాళ్ళ కూతురు, పలాని బిడ్డ అని తెలిస్తే ఆ తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? తల ఎత్తుకోగలుగుతారా? ఎంత దారుణం! ఈ అమ్మాయి చేసిందైతే నాకనిపిచ్చి ముమ్మాటికి తప్పు. ఇలాంటి మైండ్ సెట్ ఏ అమ్మాయికి ఉండకూడదు. నిజంగా రిచ్‌గా బతకాలి, మంచి మంచి డ్రెస్సులేసుకోవాలి, నేను కూడా మంచిగా ఫాస్ట్‌గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని కోరికలు ఉన్నవాళ్ళు కష్టపడండి. కష్టపడి మీ కష్టార్జితంతో మీరు ఎలా ఉండాలో అలా ఉండండి. అంతేగాని ఇలా నేను మంచిగా ఉండాలి, నేను కష్టపడను, నాకు ఈజీ మనీ కావాలి, నా ఒళ్ళు అమ్ముకుంటాను అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు బావుంటుందేమో ఫ్యూచర్‌లో ఇలా లేనిపోని రోగాలొచ్చి, ఫ్యామిలీ పరువు రోడ్డు మీద పడి, రేపు ఫ్యూచర్‌లో నిన్నెవడు పెళ్లి గూడా చేసుకోడు. నీ లైఫ్ అంటూ అక్కడితో అంటే పూర్తి అయిపోతుందనమాట. నువ్వు నిజంగా ఎంజాయ్ చేస్తే కనీసం ఒక 4, 5 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తావా? అమ్మంటే ఒక 10 సంవత్సరాలేసుకో అంతే. 10 సంవత్సరాలు మాత్రమే నీ జీవితం. కనీసం ఒక 60, 70 ఏండ్లు జీవించాల్సుంటే అందులో ఒక 10 సంవత్సరాలు, ఒక 8, 7 సంవత్సరాలు మాత్రమే జీవిస్తావు. ఆ తర్వాత నీ జీవితం అంతా బూడిదలో కలిసిన నాశనం అయిపోతది. ఎలా అంటే నిన్ను చూసుకునే నాథుడుండడు, నిన్ను పెళ్లి చేసుకునే వాళ్ళుండరు. నీ జీవితం సంకనాకిపోతది. నువ్వు ఈరోజు, రేపు చూసుకునే కన్నా ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. జీవితం గురించి ఆలోచించాలి. అంతే. ఈ ఎంజాయ్ చేయడం, విచ్చలవిడిగా తిరగడం అనేది కొన్ని రోజులు మాత్రమే బావుంటుంది. లైఫ్ అంతా ఉండదు. లైఫ్ అంతా బావుండదు. అందుకే దయచేసి ఎవరైనా ఇలాంటి కోరికలు ఉన్నా సరే, మీరు నిజాయితీగా కష్టపడి, నిజాయితీగా హ్యాపీగా మీకు ఉన్న కోరికలన్నీ తీర్చుకోండి. అంతేకానీ ఇలాంటి పనికిమాలిన పని, బేకార్ పని చేయకండి. నిజంగా ఈ స్టోరీ విన్నాక నాకైతే వాంతికొచ్చింది. ఇంత దరిద్రం పని చేస్తదా? కనీసం వయసుతో సంబంధం లేదా? 25 సంవత్సరాల అమ్మాయి ఎక్కడ? 70, 60 ఏండ్ల ముసలోళ్ళెక్కడ? ఈ అమ్మాయికి ఎలా అలా కలవాలనిపించింది? వాళ్ళతో ఎలా ఫిజికల్‌గా ఉంది? ఇంత దరిద్రమైన మైండ్ సెట్టా అనిపించింది. నాకైతే నిజంగా ఈ అమ్మాయి చేసింది 1% అంటే 1% కూడా నచ్చలేదు. మీరు కూడా ఈ అమ్మాయి గురించి నచ్చకపోతే కామెంట్ చేయండి.